ఇది నువ్వు కూడా దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు నీలో కూడా పరిచర్య భారం ఉంటుంది. ఆమెను చెప్పండి. నీలో ఆ దేవుని ఆత్మ లేదనుకోండి, అసలు నాకు ఏడు సంబంధం ఇది, నేను ఎందుకు సువార్త ప్రకటించాలి, ఎందుకు పరిచర్య చేయాలా, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎందుకు దేవుని ఆరాధించాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఇదంతా దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఒక భారం ఉంటుంది. మీకు ఎక్కడన్నా లోటు కనిపించింది అనుకోండి, వెంటనే ఆ లోటును భర్తీ చేస్తావు దేవుని ఆత్మ కలిగినటువంటి నీవు. చూడండి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు వారి జీవితాల్లో దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వస్తారు. సో దేవుని సేవకుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఆ విషయానికి రెస్పాండ్ అవుతారు. ఎందుకో తెలుసా, భారం ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో భారం లేనటువంటి క్రైస్తవ్యం ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే అది నిజమైన క్రైస్తవ్యం కాదు. భారం ఉండాలి, ఆ యొక్క బర్డెన్ ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నశించిపోతున్న ఆత్మను చూస్తున్నప్పుడు, లేకపోతే కొంతమంది యవనస్తులు భయంకరమైన రీతిలో చెడిపోతూ కనబడుతున్నారు, నువ్వు వారిని చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? వారు మారాలనేటువంటి భారం నీలో ఉందా? ఆత్మల పట్ల భారము, ఆత్మల పట్ల పరితాపం,